అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. సబ్స్క్రైబ్, షేర్, లైక్. తాహా సూరా. పరిచయం. సూరా తాహా మక్కా కాలానికి చెందిన సూరా. ఇందులో 135 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా 3 విషయాలను ముఖ్యంగా నొక్కి చెప్పింది. అవి తౌహీద్, ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం. ఈ సూరా ప్రారంభ పదాలైన తాహా అన్న అక్షర సమూహంతో ఈ సూరాకు పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో అవిశ్వాసుల నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుట్రలు, దౌర్జన్యాల నేపథ్యంలో ఆయనకు ఊరటగా ఈ సూరా అవతరించింది. ఒక ప్రవక్తగా ఆయన చేయవలసిన పనులను ఈ సూరా వివరించింది. దృఢచిత్తంతో, సహనంతో కృషి చేయాలని ఈ సూరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పడం జరిగింది. రాత్రింబవలు, సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో దేవుని ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉండాలని, ఇతరులకు లభించిన వాటి గురించి ఆలోచించరాదని, తన కుటుంబాన్ని దైవ ప్రార్థనలు చేసేలా ప్రోత్సహించాలని ఈ సూరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ ఉపదేశించాడు. ఈ సూరాలో గత కాలానికి చెందిన 2 ప్రవక్తల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. మక్కా అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన ప్రవక్త పదవి నిరూపించుకోవడానికి మహత్యాలు చూపించాలని సవాలు చేసినప్పుడు ప్రవక్తకు ఊరటనిస్తూ గత కాలాల ప్రవక్తల వృత్తాంతాన్ని వివరించడం జరిగింది. మొదటి వృత్తాంతం మూసా ప్రవక్త అలైహిస్సలాం ఫిరౌన్లకు సంబంధించినది. రెండవ కథ ఆదం అలైహిస్సలాం గురించినది. ఈ కథను క్లుప్తంగా ప్రస్తావించడం జరిగింది. ఈ కథ దేవుని కారుణ్యాన్ని, క్షమాగుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆదం అలైహిస్సలాం తన శత్రువైన శైతాన్ మాటలు విని అల్లాహ్ ఆదేశాన్ని అతిక్రమించినప్పటికీ అల్లాహ్ ఆయన పట్ల కారుణ్యాన్ని చూపాడు. ఈ సూరాలో తీర్పు దినం గురించిన వర్ణన వివరంగా ఉంది. సూరత్ తాహా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 20 తాహా సూరా. అవతరణ మక్కా. ఆయతులు 135. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. వ్యాఖ్యానం 1. హజరత్ ఉమర్ రజియల్లాహు ఇస్లాం స్వీకరించడానికి పలు కారణాలు వ్యక్తం చేశారు. వాటిలో ఒకటి తాహా సూరా పారాయణం. హజరత్ ఉమర్ తన బావగారిని, చెల్లిని దండించే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అయితే అక్కడ ఆయన తాహా సూరా పఠనాన్ని విని ప్రభావితులై ఇస్లాం స్వీకరించినట్లు కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నెంబర్ 1-2. తాహా మా అంజల్నా అలైకల్ ఖుర్ఆన లితష్కా. ఆయత్ నెంబర్ 1-2. తాహా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ ఖురాన్ను నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు. వ్యాఖ్యానం 2. ఓ ముహమ్మద్, మేము ఈ ఖురాను గ్రంథాన్ని భక్తి పారాయణలో ఉపదేశం కోసం అవతరింపజేశాం. ఈ అవిశ్వాసులు విశ్వసించనంత మాత్రాన నువ్వు దుఃఖంతో కుమిలిపోవలసిన అవసరం లేదు. వాళ్ళు విశ్వసించటం లేదన్న బాధతో, నువ్వు వారి వెనుక బాధతో కుమిలి నీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకుంటావా ఏమిటి? అల్ కహఫ్ 6. మేము ఈ గ్రంథాన్ని ఒక జ్ఞాపికగా అవతరింపజేశాము. మానవ నైజములో, ఆంతర్యంలో దాగి ఉన్న దేవుని ఏకత్వపు భావన ప్రస్ఫుటం కావాలన్నదే దీని ఉద్దేశం. అంతేగాని నిన్ను కష్టాల్లో పడవేయాలన్నది ఎంత మాత్రము కాదు. ఆయత్ నెంబర్ 3, 4,
5. إلا تذكرة لمن يخشى. ఆయత్ నంబర్ 3. అల్లాహ్కు భయపడేవాని బోధనార్థం మాత్రమే దీనిని అవతరింపజేశాం. تنزيلا ممن خلق الأرض والسماوات العلى. ఆయత్ నంబర్ 4. భూమిని ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరపున ఇది అవతరింపజేయబడింది. الرحمن على العرش استوى. ఆయత్ నంబర్ 5. ఆ కరుణామయుడు అర్ష్ సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు. వ్యాఖ్యానం 3. అల్లాహ్ అర్ష్ అనే పీఠంపై ఆసీనుడై ఉన్నాడని ఆయతులో చెప్పబడింది. కాబట్టి దాన్ని యథాతథంగా విశ్వసించడం మన విధి. ఏ విధంగా ఆసీనుడయ్యాడు లాంటి ప్రశ్నలు మనకు అనవసరం. ఆయత్ నంబర్ 6. له ما في السماوات وما في الأرض وما بينهما وما تحت الثرى. ఆయత్ నంబర్ 6. ఆకాశాలలో భూమిలో ఆ రెండింటి మధ్యన ఇంకా నేల అట్టడుగు భాగాన ఉన్నది ప్రతీదీ ఆయనదే. వ్యాఖ్యానం సరా అంటే భూమిలో అత్యంత అడుగున ఉండే భాగం అని అర్థం. ఆయత్ నంబర్ 7. وإن تجهر بالقول فإنه يعلم السر وأخفى. ఆయత్ నంబర్ 7. నువ్వు మాటను బిగ్గరగా పలికినా పర్వాలేదు, ఆయనైతే మెల్లగా పలికినా అతి గోప్యంగా విన్నవించుకున్నా ప్రతీదీ తెలుసుకుంటాడు. వ్యాఖ్యానం 5. దైవ ధ్యానం చేసిన ఆయనకు ఏదన్నా విన్నపం చేసుకున్నా బిగ్గరగా చేయనవసరం లేదు. ఎందుకంటే ఆయన అతి నెమ్మదిగా చెప్పినా గ్రహిస్తాడు. లేక అఖ్ఫా అన్న మాటకు అర్థం ఇది కూడా కావచ్చు. మానవుల విధివ్రాత గురించి కూడా ఆయనకు తెలుసు. ప్రళయ దినం వరకు ఎవరి విషయంలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. అయితే ఈ విషయాలను ఆయన మానవులకు తెలియకుండా రహస్యంగా ఉంచాడు. ఆయత్ నంబర్ 8. الله لا إله إلا هو له الأسماء الحسنى. ఆయత్ నంబర్ 8. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే. వ్యాఖ్యానం 6. ఏ గుణగణాలైతే ఆయన గురించి వివరించబడ్డాయో వాటికి ఆయన అన్ని విధాలా తగినవాడు. ఆయన పిలువబడే అత్యుత్తమ నామాలు కూడా ఆయనకే శోభాయమానం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనకు గల పేర్లు ఇంకొకరికి లేవు. కాబట్టి వాటి సారాన్ని గ్రహించి ఆయన ఆగ్రహం గురించి ప్రజలకు హెచ్చరించాలి. ఆయన పట్ల విశ్వాసభావం జనింపజేయాలి. ఆయనకే విధేయత చూపాలి. ఆయన్నే ప్రేమించాలి. మానవుడు రేపు ఆ సార్వభౌముని సమక్షములో హాజరయ్యేటప్పుడు అవమాన భారంతో కుచించుకుపోయే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.